నాకు ఈ పాకిస్తాన్ క్రికెట్ టీంని చూసినా లేదు అంటే అక్కడ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ చూస్తే అసలు వీళ్ళు ఎందుకు ఇంత కామెడీగా ఉంటారు అనిపించింది. ఎందుకు భయ అంటే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏం జరిగింది అనేది మీ అందరు చూశారు. సో దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పుకున్నారు, ఆపరేషన్ సింధూర్ దాటికి వాళ్ళు తట్టుకోలేక వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా. అంత జరిగినా సరే వాళ్ళు ఏమంటారు, మేమే గెలిచాం ఆపరేషన్ సింధూర్లో అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత అంతకుముందు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు, ఏమని అసలు స్పోర్ట్స్లో అయినా సరే దేంట్లో అయినా సరే మేము ఇండియా మా తర్వాతే, అసలు ఇండియా దేనికి పనికిరాదు మా ముందు అని చెప్పేసి కోతలు చూశారు. కానీ మొన్న ఈ క్రికెట్లో ఇది ఏషియా కప్లో భాగంగా చూశారు కదా, వాళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఏకంగా 7 వికెట్ల తేడాతో మనం గెలిచాం. సో మరి అది కూడా ఇంకొక 5 ఓవర్లు మిగిలి ఉండగానే మనం గెలవగలిగాం కదా. అయితే మరి దీని తర్వాత వాళ్ళు ఏమన్నారు, మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, వాళ్ళు ఇవన్నీ కూడా రూల్స్కి వ్యతిరేకంగా చేశారు. సో కాబట్టి మరి మ్యాచ్ రెఫరీ మీద కనుక ఐసీసీ చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ జరగబోయే యూఏఈ మ్యాచ్లో మేము ఆడడం అని చెప్పేసి మరి పిచ్చి మాటలు మాట్లాడారు కదా. సో దాని తర్వాత మరి నిన్న మ్యాచ్ జరిగింది కదా. సో మరి ఎందుకు జరిగింది, ఒకవేళ కనుక నిన్న మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏమని, సరే మీరు చేసుకున్నట్టు చేసుకోండి, మీరు కనుక మ్యాచ్ ఆడకపోతే ఖచ్చితంగా ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. ఎంత దాదాపు 140 కోట్లు ఐసీసీకి కట్టాలి. దాని తర్వాత మ్యాచ్ ఆడినందుకు ఇంకొక 145 కోట్లు ఏమో బొక్క అయింది. సో మొత్తం చూసుకుంటే 285 కోట్లు. సో మరి వాళ్ళ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది, దాని తర్వాత వాళ్ళు ఆడకపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంది, ఇవన్నీ ఆలోచించకుండా ఏదో బెదిరిద్దాము, మనం ఆడకపోతే ఇంకేదో అయిద్ది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో దాని తర్వాత రియాలిటీలోకి వచ్చేసరికి మొత్తం సబ్బడి కింద కూర్చుంటారు. సో మరి నిన్న జరిగిన విషయం కూడా అదే అనమాట. సో చివరికి వచ్చేసరికి ఒరే బాబు మళ్ళీ 285 కోట్లు మన దగ్గర అసలు ఉండవు కదా, మరి ఆడదాం అని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చారనమాట. కానీ వాళ్ళు చెప్పుకునేది ఏందో తెలుసా, లేదు ఐసీసీ రెఫరీ మీద చర్యలు తీసుకుంటా ఉంది, అందుకని చెప్పేసి మళ్ళీ మేము వచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే అసలు ప్రతి దాంట్లో వీళ్ళు ఏదో ఫస్ట్ ఎమోషనల్గా అసలు బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. కానీ అవి నార్మల్గా ప్రాక్టికల్గా చూస్తే అవి అయితే వర్కౌట్ అవ్వవు అనమాట.